రాసుకొచ్చిండో దళాలు మళ్ళేసాం. ఏహే ఇక్కడ ఇట్లా 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 మొగడు ఇట్లా పెట్టంగానే ఫోటో తీసిండు ఇట్లా. నా మొగడు మంచి ఫోటో పెట్టినని టక్కున కొట్టిండు అన్నట్టు. ఏ పేపర్లో వాళ్ళే ఇట్లా రేవంత్ రెడ్డి పెట్టింది. అంటే మొగని మీద ఎంత ఇష్టం ఉంటే మనం ఫోటోలు తీస్తాం. మొగడు నడుచుకుంటూ పోతానన్నా ఒక స్నాప్ కొడతాం, మొగడు అటు నిలబడ్డానన్నా ఒక స్నాప్ కొడతాం. కాబట్టి ఇక్కడ మొగడు కూర్చొని కుర్చీలా గిట్లా పెట్టిండో లేదో, మొగడు మంచి స్టిల్ ఇచ్చిండు, కొట్టుర్రా 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 అని కొట్టేసాడు. బా ఎంత ముద్దుగా చూసుకుంటారా నీ మొగాన్ని. నిజంగా నిజంగా నువ్వు ప్రేమగాల్లోనివిరా రేవంత్ రెడ్డి విషయంలో. మీకు చూపెట్టాలి, మీకు చూపెట్టాలి, ఇది చూపెట్టాలి. ముందు మల్లిగా ఆడేమన్నాడో చూపెడతాం, వాళ్ళ మొగన్ని ఏమన్నాడో చూపెడతాం. ఏం భయపెట్టించిండో ఏమో పాపం వాడిని. మరి ఎట్లున్నదో ఏమున్నదో నీకు తెలిసినంత మాకు తెలియదు. ఎందుకంటే నువ్వు పోయి వచ్చినోనివి, 4 సార్లు చూసినోనివి. మరి చూసి దడుచుకున్నావా, ఏమైంది మాకు తెలియదు. ఎందుకు నువ్వు చూస్తే చూస్తేవి, చూసి భయపడితే భయపడితేవి, మళ్ళీ దాన్ని చెప్పుకున్నాడు ఎందుకు మందిలా? సిగ్గుపోయే కథ కాకపోతే ఎట్లున్నావో ఏం కథ నువ్వు చూసినావు, భయపడితే భయపడ్డావు, సంతోషపడితే సంతోషపడ్డావు. ఇప్పుడు ఇది మందిలేసి నీ పరువు తీసుకోవడమే. పోరగాని గట్ల భయపెట్టించినావు, మొగనివి అయితే మొగనివి కానీ గట్ల భయపెట్టిస్తావు అని ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మేము అనుకునేటట్టు. ఎందుకురా ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు? నోటికి కొంచెం బుద్ధి చెప్పుకుంటే మంచిగా ఉంటుంది కదా. మాట్లాడేటప్పుడు ఆన్ స్క్రీన్ మీద మన వ్యక్తిగత దేశాన్ని అంతా కక్కడం కాదు, ఏమున్నదో గదే చెప్పాలి మ్యాటర్. రేవంత్ రెడ్డి ఎట్లున్నా అట్లున్నా అంటే ఎందుకు అవి పనికి మాలిన మాటలు. ఇక ఈడి పక్కన ఇంకో జోకర్ గాడు వాడేమంటాడు, చాలా డేంజర్. వీడి పోయి చూసి వచ్చినట్టు, ఇద్దరు కలిసిపోయి చూసి వచ్చినట్టు. ఇది వాడు అనేదానికి మంచిగా ఉన్నది, వీడు వంత పాడేదానికి మంచిగా ఉన్నది. అట్లా గట్లా కాదు గిట్లా అని చెప్పాడు వాడు పక్కకున్నాడు. వీడు పక్కకి ఇట్లా అనగానే అట్లా అనుకుంటాడు. వీడు కథ హార్మోనియం పెట్టాలో పట్టుకొని పోతాడు. వీడు రాగం వాయిస్తా అంటే వాడు రాగం వాయిస్తా అంటాడు. ఇక శృతి కలుపుతారు కదా, ఆ శృతి అన్నట్టు. అంతేనారా మైసా అంటే అంతే అంతే. ప్రమాదం రా నాయన, పెద్దగా ఉంటుంది కాబట్టి చాలా ప్రమాదం అంటాడు అన్నట్టు. ఇప్పుడు ఎందుకు నాకు అసలు అర్థమైతే లేదు. దేనికి నువ్వు బతుకుతున్నావు అని అర్థమవుతుందా? ఈ మాటలేనా నువ్వు మాట్లాడవలసింది? చూడు మరి నవ్వుతానుగా, అంత ప్రమాదం అయితే పోయి నవ్వుతాను కదా, బాగానే నవ్వుతాను కదా, అంత ప్రమాదం ఇంత పెద్దగా ఉన్నది ప్రమాదం అన్నావుగా, మరి నవ్వుతానుగా రా బాగానే. ఇక్కడ ఎడమొఖం పెడమొఖం అయింది. వీళ్ళ సారేమో ఇటు చూసి నవ్వుతాడు, ఇటు చూసి నవ్వుతాడు. సార్కు సిగ్గుపడ్డాడు అన్నట్టు. నువ్వు అందంగా ఉన్నావు సార్. అరే నువ్వు కూడా అందంగానే ఉన్నావురా అంటే అందంగా ఉన్నాను. ఇట్లా ఏం యాక్టింగ్ ఇది, ఏం కథో, వీని నమ్మి ఎట్లా బోల్దా పడతానో నాకు అర్థమైతే లేదు. ఇట్లా అన్నాడు కదా, ఇక ఈడికి వేయండి అన్నట్టు. ఇక ఈ డ్రామా ఆడితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కుట్రలు కూడా బయటకు వస్తాయి. రేవంత్ రెడ్డి ఏమేం చేస్తా ఉన్నాడు అనేది కూడా బయటకు వస్తాయి. ఏమేం చేసిండు మరి నిన్ను? నీ మీద ఏం కుట్ర చేసిండు, నిన్నేమేం చేసిండు? పోయి దొంగసాటున పోయి కాలు మొక్కుతాను. ఇది ముఖ్యమంత్రి కాకముందు రిజల్ట్ వచ్చినాక, ఇక గెలుస్తానని తెలిసినాక రేవంత్ రెడ్డి గారు ఓ దగ్గర ఉన్నారు. ఉంటే వీడు వాడే పంది బలిసినాడు, బలిసిండుగా. పందికి కదా కడుపతి ఎట్లుంటుందో గట్టున్నాడు వాడే వీడు. ఇంకో ఈ డ్రామా ఆడితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కుట్రలు కూడా బయట ఇక్కడ తెర మీద ఎట్లా అంటాడు, రేయ్ అంటాడు కదా, ఇట్లా 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 కొడతారా తిడతారా. పదవి లేకపోతే బతకలేవారా? మనం భూమి మీదకి వచ్చిందే పదవుల కోసం వచ్చినావా? మనకు ఒక జ్ఞానం ఉంటుంది, సమాజానికి అవసరం వచ్చే జ్ఞానం అయితే 10 మందికి ఆ జ్ఞానాన్ని పంచిపోవాలి.
ఇప్పుడు ఒక్క పదవి కోసం ఇట్లా 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 వంగుతాడు. గా వంగుడేందో ప్రజల దగ్గరికి పోయి నేను చేసిన తప్పులు ఉంటే నన్ను క్షమించుర్రి, నేను మొత్తం అది చేస్తా ఇది మేము మా ప్రజల కోసం వచ్చినామండి, మేము కాంగ్రెస్ కోసమో బీజేపీ కోసమో రాలేదండి, మీరు అట్లా అంటే మమ్మల్ని అవమానపరిచినట్ట అండి అనే ఏతుల మాటలు చేస్తాడు. ఇక కాదు దొంగసాట్ల పోతే కాంగ్రెస్ కాలు మొక్కుతాడు, దొంగసాట్ల పోయి బీజేపీ కాలు మొక్కుతాడు. ఇది కథ. వీడు మనిషి వీందొక కథ. రేవంత్ రెడ్డి ఏమేం చేస్తా ఉన్నాడు అనేది కూడా బయటకు వస్తుంది. రేవంత్ రెడ్డి ఏం పెద్దగున్నది నాయన, ఇంకా ప్రమాదం నాయన, కేసీఆర్ కంటే ఎక్కువ ప్రమాదం. వాడు అంటే ఏమో కానీ పక్కోడు అంటే నవ్వుతుంది నాకు. వాడు అంటే కుక్క, వాడు అంటేనే ఉంటాడు, ఎవరిలో ఒకరి మీద నిందలేస్తూనే ఉంటాడు. వాడు అవసరమైతే అత్యంత నీతిపరుడు కనబడ్డా కూడా నిందేస్తాడు వాడు. ఒకవేళ యేసు ప్రభు, గౌతమ బుద్ధుడు వీళ్ళు అందరూ వచ్చినా కూడా వీళ్ళు కూడా దొంగలే, నీ నిజాయితీ పరున్నా అంటాడు వీడు. వాడు అసంటోడు వాడు. కానీ వీడు అనేదానికి పక్కపోంటాడు, డేంజర్ డేంజర్, చాలా డేంజర్ చాలా డేంజర్. మరి వీడు ఎప్పుడు చూసి వచ్చిండో మరి. ఏం మనుషులు తలిగినరా, నా సాగు నవ్వుతాంద్ర మీరు ఏమట్టి. మిమ్మల్ని ఇద్దరు ఈ ఏమంటే సురేష్, వాడు ఇంకోడు ఎవడు రమేష్, సురేష్ రమేష్ వీళ్ళ పేర్లు ఇక సురేష్ రమేష్ వీళ్ళు ఏం మనుషులు రా. నీకోసం కాదు కానీ వాని కోసం ఇలా బుద్ధి అవుతుంది ఈ మాట. ఇక చూడుర్రి, రేవంత్ రెడ్డి ఏం పెద్దగున్నది నాయన, ఇంకా ప్రమాదం నాయన, కేసీఆర్ కంటే ఎక్కువ ప్రమాదం. నేను ఎట్లా ఇయ్యాలి అని రేవంత్ రెడ్డి అంటా ఉండట. ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడా పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు కొట్లాడినప్పుడు ఉన్నాడా? ఏ పార్టీ వీడు అనుడు మంచిగా ఉన్నది కానీ నువ్వు దానికి కోరస్ ఇచ్చడం చాలా అద్భుతంగా ఉన్నది. అయ్యా ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీలో ఉన్నాడు? చాలా డేంజర్, చాలా డేంజర్, చాలా డేంజర్ అంట. అరే భారీగా ఎక్కడ దొరకబట్టినావు కానీ కోతిని దొరకబట్టినావు ఆయన. అటు డొమ్మర కొట్టు అనగా కోతి అటు డొమ్మర గడ్డ కొడుతుంది. ఇటు డొమ్మర గడ్డ ఇటు నీ కోతిని అంటారుగా, నీ మొగడేడి అనగానే ఒకటి పెట్టుకుంటుంది బొచ్చ తల మీద పెట్టుకొని అట్లు ఉరికేస్తుంది. అట్లు ఉరికొచ్చి అక్కడ ఎవడన్నా ఉంటే వాడిని అందుకుంటుంది. ఇంకా కోతిని చేసినవరా పాపం. ఆయన పీజీ ఉస్మానియాలో చదివిండు, మహామహులు చదివిన ఉస్మానియాలో పీజీ చదివిన కోతిని చేసి నీ పక్కనలో పెట్టుకున్నావు. గాడికే బచ్చే అందరి వరుసకొచ్చింది, ఇక కాంగ్రెస్ వాళ్ళనే వరుసకొచ్చింది. ఇలా ఏముండదురా, నీది పేపర్ కాదురా, ఇది పేపర్ కాదురా, డైపర్ రా ఇది. ఈ డైపర్ అక్కడ రా, నీ డైపర్ రా. తమ్ముడు చూడు, ఇంకేమున్నదో చూడు, కామెంట్స్ ఏమైనా వస్తే చూడు. ఓకే, మరొకసారి చెప్తున్నా మిత్రులారా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతోటి దయచేసి ఎక్కువగా తాగి అనవసరమైన గందరగోళం సృష్టించి జీవితాలను వృధా చేసుకోకండి. మీ కుటుంబ సభ్యులతోటే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని వైభవంగా జరుపుకోండి, మంచిగా ఘనంగా జరుపుకోండి. తాగుడు అనే వ్యసనానికి దూరంగా ఉండండి దయచేసి. కొత్త సంవత్సరం మీరు కొత్త ఆలోచనలతోటి మీకున్న వ్యసనాలను విడిచిపెట్టుకొని ఒక కొత్త లక్ష్యాలను, కొత్త గమ్యాలను ఎంచుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది యూ న్యూస్ తరపున మేము ఈ విషయాన్ని చెప్తున్నాం. దయచేసి ఎవ్వరు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతోటి మద్యానికి బానిసలై జీవితాలను వృధా చేసుకొని అవతల జీవితాన్ని వృధా చేయొద్దని మరొకసారి కోరుకుంటూ, తప్పకుండా యూ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయాలని మరొక్కసారి మీ అందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ చూస్తూనే ఉండండి యూ న్యూస్.